ఒక్కసారి మన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నాం. 6వ తరగతిలో లేకపోతే 7వ తరగతి మంచి మార్కులు తెచ్చుకోమని మన అమ్మా నాన్నలు మనల్ని బుద్ధిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని మెచ్చుకుంటారని తెగ పొగడతారు. కొంతమంది ఆ పొగడతలకు పడిపోయి చక్కగా చదివి మార్కులు తెచ్చుకుంటారు. కొంతమంది బడుద్దాయిలు మొండికేస్తారు. అటువంటి మొండికేసే బడుద్దాయిలకి ఐస్ క్రీమ్ కొని పెడతాను, అదే బొమ్మలు కొని పెడతానని ఆశలు పెట్టి వాళ్ళని లొంగ తీసుకుంటారు. ఇక 10th క్లాస్కి వచ్చేసరికి 10th క్లాసులు జీవితంలో ఒక మైలురాయి. ఇందులో వచ్చే మార్కులు జీవితాంతం ఉపయోగపడతాయి, ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఈ మార్కులు చూసే ఇస్తారు అని అక్కడ ఒకరి పైన బ్లాక్మెయిలింగ్ చేస్తారు. ఆ బ్లాక్మెయిలింగ్కి భయపడి మనం చచ్చినట్టు చదువుతాం. మార్కులు, ర్యాంకులు, పరుగులు. ఇక ఇంటర్మీడియట్ అది అందరికీ తెలిసిందే. మన భవిష్యత్తు నిర్ణయించేది ఇంటర్మీడియటే. ఇందులో కనుక నువ్వు ర్యాంకు తెచ్చుకోకపోతే నీ జీవితం అంధకారం, నీ జీవితం నాశనం అయిపోతుంది అని మళ్లీ బ్లాక్మెయిలింగ్, మళ్లీ భయపెట్టడం. ఆ భయాలకి, బ్లాక్మెయిలింగ్కి, ఆశలకి లొంగిపోయి ఆ పరుగు పందెంలో నుంచి బయటికి రావడానికి మనం ఏమాత్రం సాహసించం. అదే పరుగు పందెం డిగ్రీ దాకా కొనసాగుతుంది. ఈ డిగ్రీలో ఉద్యోగాల వేట. ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ఈ పరుగు పందెం ఆగిపోతుందా అని అనుకుంటే ఉద్యోగంలో కూడా మళ్లీ పరుగు పందెమే, కాకపోతే అంకెలు మారతాయి. అంతకుముందు మార్కులు, ర్యాంకులు, గ్రేడ్లు, ఇప్పుడు జీతాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు. సో ప్రతిరోజు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్ల గురించి కలవరిస్తూ వాటి వెనక పరిగెడుతూనే ఉంటాం. ఇలా ఎంతకాలం పరిగెడుతుంటాం? రిటైర్ అయ్యేదాకా. అయితే రిటైర్ అయిన తర్వాత మనకి విశ్రాంతి దొరుకుతుందా అనుకుంటే అది వట్టి అబద్ధమే. అసలు ఇదంతా కూడా ఒక నాటకం. ఈ నాటకాన్ని మనకు మనం రాసుకున్నది కాదు, మన నెత్తిన రుద్దబడింది. మన పెద్దవాళ్ళు లేదా మన అమ్మానాన్నలు, మన తల్లిదండ్రులకి ఈ నాటకాన్ని ఈ సమాజం వాళ్ళ చేతుల్లో పెట్టింది. వాళ్ళకు తెలియకుండానే ఈ నాటకాన్ని వాళ్ళు స్వీకరించారు. ఈ నాటకాన్ని మన నెత్తిన రుద్దుతున్నారు. మనకు నాటకం అని తెలిసి కూడా ఆ నాటకంలో నుంచి బయటపడలేక ఆ నాటకాన్ని రక్తి కట్టిస్తూ అనేక అవస్థలు పడుతూ ఉంటాం. సో అన్నీ ముందుగా రాసి పెట్టేసి ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఏం చేయాలి, 10థ్లో ఏం చేయాలి, డిగ్రీలో ఏం చేయాలి, ఎటువంటి ఉద్యోగం సంపాదించాలి, ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఎవరో రాసేశారు. సో సినిమాలో స్క్రిప్ట్ లాగా ఆ స్క్రిప్ట్లో మనం నటించడమే. మనదంటూ ఒక జీవితం ఏమీ లేదు. మన కోరికలకి, మన ఆశలకి, మన ఆశయాలకి ఇక్కడ ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ఈ నాటకం అసలు ఎవరి కోసం ఆడుతున్నాం? ఈ నాటకాన్ని రక్తికెచ్చడానికి ఎందుకు ఇన్ని పాటలు పడుతున్నాం? నటిస్తున్నాం, ఎందుకో తెలియదు. నడుస్తున్నాం, ఎక్కడికో తెలియదు. బతుకుతున్నాం, ఎవరి కోసమో తెలియదు. నిద్రలో నడిచే మనిషిలా నడుస్తూనే ఉన్నాం జీవితాంతం. ఇలా ఎంతకాలం నటిస్తాం? ఆ నిద్రలో నుంచి మనం మేల్కొనవా? కనీసం ఇప్పుడైనా, కనీసం చివరి దశలో అయినా మనం ఆ నిద్రలో నుంచి మేల్కొంటే నిజమైన సంతోషం దొరుకుతుంది. సో ఇకనైనా ఈ నిద్రలో నుంచి మేల్కోవడానికి ప్రయత్నించండి.